స్థితిలో ఉన్న వ్యక్తి, ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తి పరిస్థితి ఎటువంటిదంటే నిస్సహాయ స్థితిలో ఉన్న పరిస్థితి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 2 నుంచి చదువుకుందాం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఎబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరును, దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను. గనుక ఆ మంటపములలో వ్యాధిగ్రస్తులు, గురిటివారు, కుంటివారు, మోసగాలు, చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉన్నది. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడను లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరించాడు. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగమును మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఒక కోనేరు ఉన్నది, దానికి 5 మంటపాలు ఉన్నాయి. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు ఇలా కదిలించిందట. నీళ్లు కదిలించే సమయంలో ఎవరైతే మొదటగా రోగం ఉన్న వ్యక్తి అందులోకి దిగుతాడో లేక దూకుతాడో ఆ వ్యక్తి మాత్రమే బాగుపడతా ఉన్నాడు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏ వ్యాధి అంట? ఎట్టి వ్యాధి అయినను బాగుపడను. కనుక ఆ ఆశతో కుంటివారు, గురుడివారు, మోసగాలు, చేతులు గలవారు, చాలా మంది వ్యాధిగ్రస్తులు మరి గుంపులు గుంపులుగా ఆ కోనేటి దగ్గర పడి ఉన్నారట. ఆ దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తా ఉన్నప్పుడు మొదటగా ఎవరైతే ఆ నీటిలో దిగుతారో అతడు ఎట్టి వ్యాధి గలవాడైనను సరే బాగుపడుతున్నాడు. హల్లెలూయా. అయితే అదే సందర్భంలో అక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తా ఉన్నాం. 38 ఏండ్ల నుంచి అక్కడే పడి ఉన్నాడంట. 38 ఏళ్ళ నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉన్నాడు. ఎంతకాలం అంట? మామూలు విషయమా? ఇప్పుడున్న పరిస్థితుల్లో 38 ఏళ్ళు అంటే 38 ఏళ్ళు రోగానికే జీవితం పరిమితమైంది అంటే మనకున్నటువంటి ఆయుష్లో సగభాగం పైనే అయిపోయినట్టు, రోగాలకి అంకితం తీసుకున్నట్టు. 38 ఏళ్ళ నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉన్నాడు. ఆ స్థలంలో జనులు, వ్యాధిగ్రస్తులు, కుంటివారు, గుడ్డివారు, మోసగాలు, చేతులు గలవారు అందరూ అక్కడ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. హల్లెలూయా. అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ రోగాలు తగ్గుతాయా? ఎంతో మంది ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ రోగం తగ్గితే బాగుండు, ఇంకా కొంతకాలం బతికితే బాగుండు, ఇంకా కొంతకాలం ఉంటే బాగుండు. ఎంతో మంది పడి ఉండి, మనసాన పడి ఉండి నయం కాని వ్యాధులతో అల్లాడుతున్న వాళ్ళు, లోపట మూలుగుతూ రాత్రులు నిద్రపోకుండా గడిపే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి స్థలానికి యేసు ప్రభువు వచ్చారంట. వాడు పడి ఉండడం చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ఒకే ఒక్క మాట అడుగుతున్నాడు. ఏమడిగాడు? స్వస్థపడగోరుచున్నావా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా,
స్వస్థపడి కోరుచున్నావా అని ఆ వ్యక్తిని అడిగాడు. ఈరోజు మన ముందున్నటువంటి ప్రశ్న కూడా ఇదే. మనం దేవుని సన్నిధికి వస్తా ఉన్నాం, దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ ఉన్నాం, వాక్యములు వింటూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ హృదయంలో ఒక ఆశ ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి. ఏ ఉద్దేశం లేకుండా నువ్వు దేవుని సన్నిధిలో ఖాళీగా ఉండకూడదు, ఏదో టైం పాస్కి వచ్చినట్టు ఉండకూడదు. స్వస్థపడి కోరుచున్నావా అంటే వెంటనే ఆ వ్యక్తి ఏం చెప్పాలట? అవును ప్రభువా అని చెప్పాలి. విడుదల పొందకోరుచున్నావా అంటే ఏం చెప్పాలి? అవును ప్రభువా, నేను అట్టి ఆశతోనే ఇక్కడికి వచ్చానయ్యా, అందుకే ఇక్కడ నేను వచ్చాను. నేను స్వస్థపడకోరుచున్నాను, నేను విడుదల పొందకోరుచున్నాను, నేను శుద్ధుడని కోరుచున్నాను, నా స్థితి నుంచి నేను బయట పడాలని కోరుకుంటున్నానని మరి దేవుని బిడ్డలారా చెప్పాలి. చెప్పేదానిలో ఉంది అసలు విషయం ఏంటి తెలుసా? నమ్మకం, విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. యేసు ప్రభువు తన యొద్దకు వచ్చిన వారితో ఎక్కువ ఇది అంటాడు. ఏమంటాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. మరి దేవుని బిడ్డలారా, స్వస్థపడి కోరుచున్నావా అని వారిని అడుగగా ఈ వ్యక్తి అవును ప్రభువా అట్లా ఏమంటున్నాడు? మరి ఒకరి మీద సాకు చూపిస్తున్నాడు, నింద వేస్తున్నాడు. ఏమంటున్నాడు? అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడనూ లేడు. వినండి, ఎంతకాలం ఉన్నాడు అక్కడ? 38 ఏళ్ళ నుంచి ఉన్నవాడు అక్కడ ఎప్పుడు ఆ స్థలం నుంచి లేవలేదటరా? చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. అక్కడ నుంచి ఎప్పుడు లేవలేదు, అక్కడే ఉన్నాడుగా, అక్కడే కట్టివేయబడ్డట్టుగా ఉన్నాడుగా. 38 ఏళ్ళ నుంచి కదలకుండా అక్కడే ఉన్నాడా? చెప్పండి. కానీ దేవుని బిడ్డలారా, ఈ మనిషిలో ఉన్న ఆలోచన ఏంటంటే నన్ను ఎవరైనా వచ్చి దించితే బాగుంటుంది. ఎంత సోంబేరు మొక్కడం. తను దిగాలనుకోవట్లా, తను దూకాలనుకోవట్లా నీళ్ళలోకి. దేవత వచ్చినప్పుడు ఆ నీళ్ళలోకి నేను ముందు దిగాలనుకోవట్లా, నన్ను ఎవరైనా దించితే బాగుండు. ఇతరుల మీద ఎప్పుడు ఆధారపడదు. హల్లెలూయా. ఇతరుల మీద ఎప్పుడు ఆధారపడదు, దేవుని మీద ఆధారపడు. దేవుని మీద ఆధారపడు. ఆ విశ్వాసం దేవుని మీద ఉండాలి. ఎవరో రావాలి, నన్ను పట్టుకోవాలి, నీటిలోకి తోసేయాలి, నన్ను దించాలి, నాకు సహాయం చేయాలి. ఈనాడు చాలా మంది ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఏదో ఇస్తారని ఎదురు చూస్తున్నారు. కానీ నేను ఎందుకు లేవలేను, నేను మొదట ఎందుకు దిగలేకపోతున్నా అనుకోవట్లా. ఈ వ్యక్తి అనుకుంటున్నాడు, నాకు ఎవడునూ లేడయ్యా, నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరియు కూడా నాకంటే ముందుగా దిగిపోతున్నాడు. ఎవడునూ లేడు. ఆలోచన చేస్తే 38 ఏళ్ళ నుంచి దేవుని బిడ్డ అక్కడే ఉన్నాడు, కదలకుండా కూర్చున్నాడు ఆ మనిషి. ఇతడు ఒక రకంగా చెప్పాలంటే ఆత్మీయ సోమరి. ఎవరంట? ఆత్మీయ సోమరి. ఆత్మీయ సోమరి. లేచి నిలబడలేడు, నీళ్లు కదిలించబడుతున్నప్పుడు అందులో దిగలేడు. ఎవరో రావాలి, పట్టుకోవాలి, తెంచాలి. ఎటుగా ఉన్న మనిషి ఆలోచించి ఈనాడు చాలా సందర్భాల్లో మనము కూడా అలాగే చూస్తూ ఉన్నాం. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, నో అట్లా పడుకోవద్దు. దేవుడు నీకు ఒక సామర్థ్యం ఇచ్చాడు, దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ సామర్థ్యమును ఆ అవకాశమును నీవు సద్వినియోగం చేసుకోవాలి. నేను మొదట నేనుగా అనేటువంటి ఆ పట్టుదల నీకు రావాలి. బహుమతి పొందుకునేవాడు ఎలా పరిగెడతాడు? ఎలా పరిగెడతాడు? నిన్ను మీరు పరిగెడతాను, వెనక నేను వస్తాను అంటడా? అనడం. ఎలా పరిగెడతాడు? ముందు నేను వెళ్ళాలి, ఆ బహుమతి నేను పొందుకోవాలి, నేను సాధించాలి. దేవుని బిడ్డలారా, ఆ విధంగా మొదట నేను ఉండాలి, మొదటి వరుసలో మొదటి వ్యక్తిగా నేను ఉండాలి అనేటువంటి ఆ తపన, ఆ ఆకాంక్ష ఏదైతే ఉందో అది దేవుడు చూస్తాడు, దేవుడికి సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, నాకంటే ముందుగా
లేదని, నాకు ఎవరు లేదని వేరే వారి మీద సాకు వేస్తున్నాడు. కానీ తన అసమర్థతలు తను తెలుసుకోలేకపోయాడు, తన చేతకాలను తెలుసుకోపోయాడు. సామెతలు 24:10 ఏముంది? సామెతలు 24:10 శ్రమ దినమున నువ్వు కృంగిన యెడల నువ్వు చేతకాని వాడవద్దు. శ్రమ దినమున నువ్వు కురిగిపోవద్దు. నువ్వు కురిగిపోతే ఏమవుతావు? ఆ 38 ఏళ్ళ నుంచి ఏ విధంగా పడి ఉన్నాడో అట్లా నువ్వు పడి ఉంటావు. నువ్వు లేవాలి అనే ప్రయత్నం నువ్వు చేయాలి. నేను లేవాలి, నేను నిలబడాలి అనే ప్రయత్నం నువ్వు చేస్తే దానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆశ లేని వాడిని దేవుడు కూడా దీవించు. గుర్తుపెట్టుకో, ఆశ లేని వాడిని దేవుడు కూడా దీవించడు. దావీదు ఒక సందర్భంలో ప్రార్థన చేస్తాడు. చూడండి, కీర్తన గ్రంథంలో దేవుడు పెట్టారా, కీర్తన గ్రంథము 61వ అధ్యాయం చూస్తున్నాం, 2వ వచనంలో 61:2 చూస్తున్నాం. నా ప్రాణము తల్లడిల్లగా భూతి గంధముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. అది ఆశ. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవాలను ఎక్కించు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ. ఎక్కగలిగే కొండ అందరూ ఎక్కుతారు, ఎక్కగలిగే కొండ అందరూ ఎక్కుతారు, అందరూ ఎక్కగలరు. కానీ ఇక్కడ దావీదు హృదయంలో ఆశ ఏంటి? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ. మనకు అసాధ్యం కావచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యం. దేవుడు నిన్ను పట్టుకుని ఎక్కించలేడు. నువ్వు దేవుని వైపు చూస్తే ఆయన సహాయం కోరుకోవాలి. దేవుని బిడ్డ, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అన్నప్పుడు దేవుడు దావీదుని ఎక్కించాడు లేదా? ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకెళ్ళి దావీదుని. అటువంటి ఉన్నతమైన ఆలోచన విధానము నీ హృదయములో నూతనంగా పుట్టునుగాక. ఆమేన్. ఉన్నతమైన ఆలోచన. ఇక్కడ ఈ మనిషిలో ఇంకొక లోపం కూడా చూస్తా ఉన్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఎంతసేపటికి ఆ దేవదూత రావడం, ఆ నీళ్లు కదిలించబడడం దానినే చూస్తున్నాడు. కానీ తనకు దగ్గరగా వచ్చి పలకించినది ఎవరో కూడా తెలుసుకోలేని ఆత్మీయ గురుడితనం కలిగి ఉన్నాడు. కనీసం ఆయన స్వరాన్ని కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నాడు. ఎంతసేపటికి అందరి దాని వైపు చూస్తున్నాడు. ఆ దేవదూత నీళ్లు కదిలించబడి దాని వైపు చూస్తున్నాడు. కానీ దగ్గరగా వచ్చి తనను ఎవరు తనతో ఎవరు మాట్లాడుతున్నారో, తనను ఎవరు దర్శించారో కూడా తెలుసుకోలేని స్థితి. యేసు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి స్వస్థపడవచ్చున్నావా అని అడిగితే కనీసం అడిగింది ఎవరో అనేటువంటి ఆలోచన కూడా లేనివాడు, గుడ్డివాడు. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 10వ అధ్యాయం అక్కడే ఉందండి. నా గొర్రెలు నా స్వరం వినను. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరం వినను, అవి నన్ను వెంబడించును. దగ్గరగా వచ్చి పిలిచినా సరే, దగ్గరగా వచ్చి మాట్లాడినా సరే, వచ్చి పిలిచింది ఎవరో, వచ్చి మాట్లాడింది ఎవరో కూడా తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్న వ్యక్తి, ఈ పడి ఉన్న వ్యక్తి. అనేక సందర్భాలు దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు గ్రహించలేని స్థితిలో ఉన్నావేమో, అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు అర్థం చేసుకోలేని స్థితిలో, గ్రహించలేని స్థితిలో ఇంకా ఉన్నావేమో. యేసు ప్రభువు ఆ పడి ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చి స్వస్థపడవచ్చున్నావా అని అడిగినప్పుడైనా ఆ మనిషి తెలుసుకుంటే, దేవుని బిడ్డారా, ఎంత ఉత్సాహంగా ఉండేవాడో. కానీ వచ్చి అడిగింది ఎవరూ కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు. పడిపోయిన స్థితిలో ఉన్న స్థితి అట్లా ఉంటుంది. అనేక సందర్భాలు దేవుడు తన వాక్యం ద్వారా, తన సేవకుల ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు, నేను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఇంకా తెలుసుకోలేని స్థితిలో ఉంటే, దేవుని బిడ్డ, ఒక భిక్షగానికి ముందు అడుక్కుంటున్న సమయంలో నాణాలు వేసినప్పుడు సౌండ్ వస్తుంది. ఎవరో తాళం వేసారు అంటున్నాడు, కానీ కాగితాలు వేసినప్పుడు సౌండ్ రాదు. ఆ విలువైన కాగితం యొక్క విలువ ఆ బుద్ధివాడు తెలుసుకోలేడు, ఆ భిక్షగాడు తెలుసుకోలేడు. అట్లా కొన్ని సందర్భాల్లో మనకు ముందుగా విస్తారమైన ఆశీర్వాదములోనేవి
మనం ముందుగా ప్రవహించుకుంటూ వెళుతూ ఉన్నాం. మనము తెలుసుకోలేని, గుర్తించలేని స్థితిలో మనం ఉన్నామేమో. నిజముగా నీవు నేను ఆయన గుర్రమేంటి, ఖచ్చితంగా ఆయన స్వరమును మనము గ్రహించాలి. ఆయన స్వరమును వినాలి. ఇది నా ప్రభు స్వరము, ఇది నా కాపరి స్వరము, ఇది నా యజమాని స్వరము, నేను ఆయనను వెంబడించాలి అనేటువంటి ఆలోచన, జ్ఞానము, ఆ గ్రహింపు మనందరిలో ఉండనుగాక. నిర్లక్ష్యం ఉంటే నేను అనేకసార్లు నీతో మాట చెప్తున్నాను, దేవునికి ఏమి నష్టం లేదు. మనం నిర్లక్ష్యంగా ఉంటే దేవునికి ఏమి నష్టం లేదు. నువ్వు వినకపోతే దేవునికి ఏమి నష్టం లేదు. నువ్వు వింటే నీకే లాభము, నువ్వు వినకపోతే నీకే నష్టం. దేవునికి ఏమి నష్టం లేదు, దేవునికి ఏమో లాభం లేదు. దేవుని బిడ్డలకి మనం చూస్తున్నాం. నువ్వు స్వస్థపడి చూస్తున్నావా? ఈరోజు దేవుని బిడ్డలారా, ఆయన మార్పు లేనివాడు. ఆ రోజు ఎలా ఉన్నాడు, ఈ రోజు కూడా అలాగే ఉన్నాడు. ఎప్పుడు కూడా మనల్ని నెగిటివ్ థాట్స్, పనికి మాలిన ఆలోచనలు మనల్ని పరిపాలించకుండా మనం చూసుకోవాలి. మన ఆలోచనలే మనం కృంగదేస్తాయి, మన ఆలోచనలే మనం చతిలో పడగా చేస్తాయి, మన ఆలోచనలే మనల్ని అడుగు ముందుకు వేయకుండా చేస్తూ ఉంటాయి. అటువంటి ఆలోచన ఆ ధోరణి ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి ముందుకు రా, బయటికి రా. నేను నమ్మినవాడు నమ్మదగినవాడు, సమర్థుడు, శక్తివంతుడు, సర్వశక్తి కలిగిన వాడైనా ఆయన ఏదైనా చేయగలరు అనేటువంటి ఆ విశ్వాసంతో నువ్వు ఉంటే ఏది కూడా నిన్ను బలహీనపరచలేదు. ఏది నిన్ను బలహీనపరచలేదో నీ ఆలోచనలు నిన్ను బలహీనపరుస్తాయి. నిన్ను బలహీనపరిచే ఆలోచనలు ఏవైతే ఉన్నావో వాటిని నువ్వు విడిచిపెట్టు. నిన్ను నిరాశపరిచే ఆలోచనలు ఏవైతే ఉన్నావో, నిన్ను కృంగదీసే ఆలోచనలు ఏవైతే ఉన్నావో వాటిని విడిచిపెట్టు. వాటికి అవకాశం ఇవ్వకుండా చూసుకో. నేను నమ్మినవాడు ఉన్నవాడు అనువాడు, నా దేవుడికి సమస్తము సాక్ష్యమే. ఇటువంటి ఆలోచనతో నా ముందుకు రా. నా దేవుడు నేను ఎప్పుడు బలపరుస్తూనే ఉంటాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నన్ను బలపరచు వానిని బట్టి నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచు వానిని బట్టి నేను సమస్తమును చేయగలను. అంటే నిన్ను బలపరిచేవాడు ఉన్నాడు, నిన్ను పట్టుకొని ముందుకు నడిపించేవాడు ఉన్నాడు, నేను ఆదరించేవాడు ఉన్నాడు, నీకు ధైర్యం చెప్పేవాడు ఉన్నాడు, నీకు వాగ్దానం ఇచ్చినవాడు, భరోసా ఇచ్చినవాడు ఉన్నాడు. ఆ ఆలోచనతో నువ్వు ఉంటే దేనికి నువ్వు కృంగిపోవు. శ్రమ దినమున నువ్వు కృంగినే కదా చేతకానే వాడు పడతావు. సహజంగా శ్రమ వస్తే ఎవరైనా కృంగిపోతారు. కానీ వాక్యం ఏడుంది, నువ్వు కృంగిపోతే నువ్వు చేతకాని వాడు ఉంటావు. నా దుడ్డు కర్రయు నా దండమును ఆయనే అంటాడు దావీదు. హల్లెలూయా. నువ్వు కృంగిపోతున్నప్పుడు నీ దేవుడు నీకు దుడ్డు కర్రగా నిన్ను పట్టుకొని నిన్ను నడిపించేవాడుగా ఉంటాడు. ఈ వ్యక్తి పడిన స్థితిలో ఉన్నాడు. సమీపంగా వచ్చి యేసు ప్రభువు అడుగుతున్నా సరే ఆ వచ్చిన వ్యక్తి ఎవరో కూడా తెలుసుకోలేని గుడ్డివాడుగా, గుర్తించలేని వ్యక్తిగా ఆ వ్యక్తి ఉన్నాడు. దగ్గరగా వచ్చి మాట్లాడుతున్నా తెలుసుకోలేకపోతే ఎవరైనా చేస్తారు. అటువంటి వ్యక్తి బాగు చేయడం ఈ లోకంలో ఎవరో కూడా కాదు. ఈ లోకంలో ఎవరి వల్ల కూడా కాదు. బాగుపడాలని ఆలోచన ఉంటే ఎవరైనా బాగుపడచ్చు. నేను గోతులో దూకుతా అనుకునేవాడిని ఎవరు ఆపలేరు. నేను గోతులో దూకుతా అని దూకేవాడిని ఎవరు ఆపలేరు. ఒకవేళ ఇప్పుడు ఆపిన రెండోసారి ఇంకొక అవకాశం వచ్చినప్పుడు దూకేస్తాం. దేవుని బిడ్డలు పైకి రావాలని ఆశ ఉన్న వాడికి సహాయం చేయాలి. నేను పైకి రావాలి. ఇక్కడ ఈ వ్యక్తిని అడుగుతాడు, నువ్వు స్వస్థపడి వచ్చున్నావా అంటే అవును ప్రభా అనే మాట రారా. వేరే వారి మీద సాకు, వేరే వారి మీద అవ్వమ చెప్పింది, ఏం చెప్పింది ప్రభా అవ్వమ చెంది పండు. ఆదాము ఏమన్నాడు? అవ్వమ ఇచ్చింది, తీసుకున్నాడు, తిన్నాడు, బాగానే ఉంది. అవ్వమ ఇచ్చింది పండు, తీసుకున్నాడు, తిన్నాడు. తిన్నప్పుడు ఏం లేదు. ఇప్పుడు దేవుడు వచ్చి అడుగుతున్నప్పుడు అంటున్నాడు, నీవు ఇచ్చిన ఈ స్థితియే నాకు ఈ పండు వచ్చింది. నీ బుద్ధి ఏమైంది? నీ జ్ఞానం ఏమైంది? నీ ఆలోచన ఏమైంది? దేవుడు నీకు ఆలోచన శక్తిని ఇచ్చాడు కదా, ఏమైందని? చాలా మంది ఎదుటి వారి మీద నిందలు వేసే ఆలోచన చాలా మంది కలిగి ఉంటారు. ఇక్కడ ఈ వ్యక్తి అదే చేస్తున్నాడు.
పడిన స్థితిని బట్టి కూడా ఆలోచన చేయట్లా, నాకు ఎవరు లేరు, నాకు ఎవరు లేరు. చాలా మందికి ఇదే ప్రశ్న, నాకు అవ్వలేదు. దేవుడు అనుకోవచ్చు, సరే ఎవరు లేరు అనుకో, నాకు దేవుడు అనుకోవచ్చుగా, నాకు దేవుడు ఉన్నాడు, నా దేవుడు నా దిక్కు అనుకోవచ్చుగా, నా దేవుడి నా దిక్కు అనుకోవచ్చుగా, అనుకోవట్లేదు, నాకు ఎవరు లేరు. అసలు అడిగిన ప్రశ్న ఏంటి, నువ్వు చెప్పే జవాబు ఏంటి? స్పష్టపడి కోరుచున్నావంటే అవును ప్రభువా అనే మాట వస్తే ఎంత బాగుండు. హల్లెలూయా. అనేక సందర్భాల్లో రోగులు తన ఎందుకు వచ్చినప్పుడు వారికి అనేక రకాలుగా ఆయన అడుగుతూ ఉంటాడు. చివరిలో అంటాడు, నీ నమ్మిక చొప్పున నీకు జరుగుగాక అంటాడు. హల్లెలూయా. నీ నమ్మిక చొప్పున నీకు జరుగుగాక అంటాడు. నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అంటాడు. అంటే ఆయన వద్దకు వచ్చేవాడు, ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేయవాడు నమ్మవాలి కదా. చాలా మంది ఆయన వద్దకు వస్తారు కానీ వెతకరు, ఫలము దయచేస్తాడని నమ్మరు, అపనమ్మకం. ఏమో చూద్దాం. ఇటువంటి అపనమ్మకస్తులుగా దేవునికి కావాల్సింది 101వ కీర్తన మనం చూస్తున్నాం. దేశంలో నమ్మకస్తులైన వారి కోసం దేవుడు చూస్తున్నాడు. నమ్మకస్తులైన వారి కోసం దేవుడు చూస్తున్నాడు, అపనమ్మకస్తులు కాదని కావాల్సింది. విశ్వాసంతో రావాలి, తను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మాలి. అట్టి నమ్మికతో వచ్చినప్పుడు అంటాడు, నీ నమ్మిక చొప్పున నీకు కలుగుగాక అంటాడు. అంతే. హల్లెలూయా. నీ నమ్మిక చొప్పున నీకు కలుగుగాక అంటాడు. నీకు ఎంత నమ్మిక ఉందో అంతే కలిగింది. కాబట్టి నీలో స్ట్రాంగ్ ఫెయిత్ ఉండాలి, బలమైన విశ్వాసం నీలో బలముగా ఉండాలి, స్థిరముగా ఉండాలి, దృఢముగా ఉండాలి. అది ఎట్టి వ్యాధి అయినా సరే దేవదూత వచ్చి కదిలిస్తే, నేను నీళ్లు కదిలిస్తే ఎట్టి వ్యాధి గలవాడైనా ఏమన్నాడు, బాగుపడతామంటే ఏసీ వచ్చి స్వస్థపడుకోవచ్చున్నావా? ఇక్కడ దేవదూత గొప్ప, యేసుప్రభువు గొప్ప. ఆయనే వచ్చి అన్నాడు, స్వస్థపడుకోవచ్చున్నావా? ఈరోజు నువ్వు ఎటువంటి అనారోగ్యంతో ఉన్నావో ఆయన అంటున్నాడు, నువ్వు స్వస్థపడుకోవచ్చున్నావా? ఇది తగ్గదు, నేను ఖచ్చితంగా ఇది తగ్గదు అనుకుంటే దేవుని పెట్టారా ఏమో అలాగే ఉంటుందేమో. అలా అనుకోకూడదు. నా దేవునికి సమస్తమును సాధ్యమే అనుకో. నువ్వు స్వస్థపడుకోవచ్చున్నావంటే అవును ప్రభువా, నేను నా రోగం నుంచి, నా బాధల నుంచి నేను స్వస్థపడుకోవచ్చున్నా, నేను విడుదల పడుకోవచ్చున్నా, డైరెక్ట్గా నువ్వు సమాధానం చెప్పు. నీ హృదయ వాంఛను తీర్చువాడు ఆయన. హల్లెలూయా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యము. చూడండి, కీర్తన గ్రంథంలో దావీదు జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 41వ అధ్యాయం చూస్తున్నాం. 8వ వచనంలో కుదరని రోగము వారికి సంభవించినది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. వినండి, దావీదు దేవునికి కంప్లైంట్ చేసుకుంటున్నాడు. కంప్లైంట్, అయ్యా నా బ్రతుకును చూసి లోకులు నవ్వుకుంటున్నారు, నా బ్రతుకును చూసి లోకులు అసహించుకుంటున్నారు, నా బ్రతికే నేనేంటి, నా బ్రతికేంటి అటువంటిది, ఈ రోజు నన్ను వీళ్ళు చూసి నవ్వుకుంటున్నారయ్యా, గుసగుసలాడుకుంటున్నారయ్యా, కుదరని రోగం వచ్చిందని చెప్పుకుంటున్నారు, కుదరని రోగం వాళ్ళకి సంబంధించిందని అని చెప్పుకుంటున్నారయ్యా. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొస్తున్నారు. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొస్తున్నారు. మరి దావీదు ఏం చేశాడు? ఏం చేస్తున్నాడు? 4వ వచనం 41:4 యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నానయ్యా, నన్ను కరుణించుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేస్తున్నాడు. నన్ను కరుణించుమయ్యా, నా ప్రాణమును స్వస్థపరచు. ఏ రోగం వచ్చింది దానికి? ఆ రోజుల్లో మల్టీ స్పెషాలిటీ ఉందా? స్పెషలిస్టులే ఉన్నారు ఆ రోజున. కానీ లోకులు ఏమనుకుంటున్నారు? వాడు మంచాన్ని పడ్డాడు, ఇక లేవడం ఏమొచ్చింది? కుదరడం.
ఇక పోయేగా రావదాకా ఆ రోగం వాడు విడిచిపెట్టదంట అని చెప్పుకుంటున్నారు. దేవుడు చెప్తున్నాడు ఈయన. కానీ నీవు ఉన్నావు, నాకు నీవు ఉన్నావు, నన్ను కనికరించేవాడు నీవు, నా ప్రాణమును స్వస్థపరిచింది నీవే, నన్ను బాగు చేసింది నీవే. దేవుని బిడ్డలు అనేక సందర్భాల్లో నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. నీ దేవుడిని యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నీ దేవుడిని యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయనకు సమస్తమును సాధ్యమని. నీ ప్రకటనలు చెప్పు, ఆయనకు సమస్తము సాధ్యమని. నీ ప్రకటనలు చెప్పు, ఆయనకు సమస్తము సాధ్యమే అని. అబ్రహాం నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, నాకు ఆ మాట చాలా ధైర్యం నచ్చింది. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి, జీవం గల దేవుని వాక్యం అండి, ఒక మనిషి రాసిన పుస్తకం కాదు. దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన మాటలు ఇవన్నీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేవుడిని యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చెప్పాలి, దేవానికి సమస్తము సాధ్యమే. ఇక్కడ దావీదు దేవునికి మొరపెడుతున్నారు, అయ్యా నా గురించి నొప్పులు అనుకుంటున్నా, ఈ రోజు వరకు నేను ఏమై ఉన్నానో అది కేవలం నీ కృపే. అసలు ఒకరోజు నా బ్రతుకు ఇది, కానీ ఈరోజు నన్ను ఇలా ఉంచావు, రాజుగా ఉంచావు. నా పరిస్థితి ఇట్లా ఉంది, కుదరని రోగం వచ్చిందని నా గురించి బయట చెప్పుకుంటున్నారు. వాడికి మంచం పుట్టాడు, తిరిగి లేవడని చెప్పుకుంటున్నారయ్యా. నన్ను కరుణించము, నా ప్రాణమును స్వస్థపరచు. నువ్వు అడుగు, అది ఎటువంటి వ్యాధి అయినా సరే, ఎంతోకాలంగా మందులు వాడుతూ ఉన్నా సరే తగ్గట్లా, నయం కానీ మనశ్శాంతి లేకుండా రోగాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, నువ్వు ఒకటే నమ్ము, నా దేవునికి సమస్తము సాధ్యమే. చెప్పండి హల్లెలూయా. నా దేవునికి సమస్తము సాధ్యమే. ఎవరైతే చెప్పుకుంటున్నారు, ఎవరి ఆడు మంచాన్ని ఉంటాడు, కాడు తిరిగి లేవాడు, ఆడి కుదరం రోగం వచ్చింది, నైకాల రోగం వచ్చింది, వాడు అడ్డబాటమే అని ఎవరైతే చెప్పుకుంటున్నారో చెప్పుకున్నారు పోయారు, అలా అనుకున్నారు, దుస్తులు అనుకున్నారు పోయారు. కానీ ఈయన మాత్రం లేచి తిరిగాడు. హల్లెలూయా. ఎవరు? దావీదు. ఏ స్పెషలిస్ట్ కలిశాడు? మన దేవుడి మనకు స్పెషలిస్ట్. హల్లెలూయా. ఆయనకంటే ఎక్కువ భూమి తెలిసిన ఈ భూమి మీద ఎవరు లేరండి. ఆయనకంటే మన దేహం గురించి ఎక్కువగా తెలిసిన వాళ్ళు ఈ భూమి మీద ఎవరు లేరు. దేవుడు అంత గొప్ప దేవుడు. చూడండి, 2వ రాజుల గ్రంథము చివరి అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. క్షమించిన మొదటి వృత్తాంతంలో చివరి అధ్యాయం 28వ అధ్యాయము 29వ వచనము. మొదటి వృత్తాంతంలో 29వ అధ్యాయము 28వ వచనం. ఇక్కడ ఎవరు? అతడు ఎవరు? దావీదు. అతడు వృద్ధాప్యం వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణమొందెను. హల్లెలూయా. ఒకనాడు ఏమవుతున్నారు? కుదరని రోగం వచ్చింది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడనుకున్నారు, గుసగుసలాడారు. అట్లా గుసగుసలాడిన వాళ్ళు పోయారు. కానీ ఈయన మాత్రము మంచి ముదిమి వచ్చు వరకు ఎలా ఉన్నాడన్నా? వృద్ధాప్యం వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక రోగం వచ్చింది, ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోతారు. తెలుసా? ఒక రోగం వచ్చింది అంటే మనిషికి ఈనాడు ఆ కుటుంబము ఆర్థికంగా చితికిపోతుంది. డబ్బులు పోతా ఉన్నాయి, కానీ మనిషికి మాత్రం నయం అట్లా. ఈనాడు ఉన్న రోగం కంటే కూడా చెప్పే మాటలు మనిషిని ఇంకా భయపెడతా ఉన్నాయి, ఇంకా కవర పెడతా ఉన్నాయి, ఇంకా కుమ్మలేస్తూ ఉన్నాయి. మనుషుల మాటలనొద్దు, నువ్వు భయపడతావు. మనుషుల మాటలు వినొద్దు, నువ్వు భయపడతావు, నువ్వు కురికిపోతావు, నువ్వు నలిగిపోతావు, నువ్వు నిద్రపోవు. రైట్, అంతే. తగ్గదు అంటే చాలు ఒక మాట, నువ్వు నిద్రపోయాక. నువ్వు మనిషి కాదు చూడాల్సిన దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూడు. దావీదు అదే నేర్చుకున్నాడు. నా గురి యెహోవా మీదనే నిలిపి ఉన్నా అంటాడు దావీదు. హల్లెలూయా. నా గురి యెహోవా మీదనే.
వృద్ధాప్యం వచ్చిన వాడై ఏం కలిగినాడ? ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణముందినో. శక్తిహీనులకు శక్తినిచ్చేవాడు, బలహీనులకు బలమిచ్చేవాడు, మనం నమ్మినవాడు. హల్లెలూయా. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకో. నీ దేవుడిని యెహోవాకు అసాధ్యమైంది, ఆయనకి సమస్తము సాధ్యం. నీవు మట్టుకు నువ్వు చేయవలసింది ఒకటే, నీ ఆలోచన అటు ఇటు పరిస్థితి ఉందో, నీ చెవులు వాళ్ళ మాటలకి వీళ్ళ మాటకి అప్పగించదా. దేవుని వైపే ఉండాలి నీ దృష్టి, దేవుని మీదే ఉండాలి నీ మనసు. అప్పుడు ఎట్టి వ్యాధి అయినా సరే నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడంటే నువ్వు బాగుపడతావు. హల్లెలూయా. ఎట్టి వ్యాధి అయినా, అవునా, నిజమేనా? ఆ విశ్వాసం మనకు ఉండాలి. మనం ప్రార్థన చేయకపోతే మనకు అనుమానాలు ఎక్కువ. ప్రార్థన చేయకపోతేనే మనకు సమస్యలు, విశ్వాసం లేకపోతేనే మనకు సమస్యలు. ఎవరు పెట్టారా? క్రియలు లేని విశ్వాసము మృతము. యేసు ప్రభువు అనేక సందర్భాల్లో అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచు. నీ ఆలోచన శ్రావ్యంగా ఉంటే, నీ ఆలోచన దిట్టగా ఉంటే రోగం నిన్ను ఎంత మాత్రం ఏమీ చెయ్యలేదు. నువ్వు నమ్మిని చెప్పి పెట్టి కలవయ్యా. నీ ఆలోచనలు శ్రావ్యంగా దిట్టంగా ఉండాలి, బలహీనంగా ఉండకూడదు. ఇంకా నా పని ఏమి, ఇక నేను ఇలా అందరూ చెప్పుకుని నా బతుకు అయిపోతుంది అని ఈ ఆలోచనతో ఉన్నావు, నీ జీవితం కురిగిపోయినట్టే. దేవుడు నాకున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నమ్ము, నువ్వు నమ్ము అంతే. నా దేవుడు నా కాపరి. ప్రార్థన చేశాడు, దినానికి 7 మార్లు ప్రార్థన చేశాడు, దినములకు 7 మార్లు ప్రార్థన చేశాడు. గుసగుసలాడినలు పోయారు కానీ ఈయన మాత్రం బతికే ఉన్నాడు దావీదు. హల్లెలూయా. కుదర రోగం వచ్చింది ఆ రోజుల్లోకి. ఇప్పుడు కుదర రోగం వస్తే కూడా ఇంత టెక్నాలజీ ఉన్నా, ఇన్ని మందులు ఉన్నా, ఎంత స్పెషలిస్టులు ఉన్నా సరే గ్యారెంటీ లేదంటారు. ఆ రోజుల్లో ఏ టెక్నాలజీ లేదు, స్పెషలిస్టులు లేదు, కాస్ట్లీ మందులు లేవు, ఏమి లేవు. ఆయనకున్న ఒకే ఒక స్పెషలిస్ట్ ఎవరైనా దేవుడు. హల్లెలూయా. ఆయనకున్న ఒకే ఒక స్పెషలిస్ట్ దేవుడు. అసలు ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి ఆపరేషన్ చేసిన ఎవరమ్మా? ఎవరు? రామోసేన్ చక్కగా నిద్రపోతున్నాడు, అట్లా నిద్రపో. హల్లెలూయా. ప్రపంచంలో మొట్టమొదటిగా ఆపరేషన్ చేసింది ఎవరు? మొత్తం ఇంజక్షన్ ఇచ్చింది ఎవరు? దేవుడే. హల్లెలూయా. ఆపరేషన్ చేసింది ఆయనే, ఎముకల స్పెషలిస్ట్ ఆయన, ఎముకల డాక్టర్ ఆయన. ఎక్కడ మొదలైంది ఎముకల డాక్టర్ ఆయన? ఆదాము. ప్రక్కటి ఎముకలు ఒక ఎముక తీసి, అంటే ఆయన ఎవరో ఎముకల డాక్టరు. గాఢ నిద్ర కలుగు చేసి, అంటే ఏంటి? మత్తు డాక్టర్ ఆయన, ఆయన మత్తు డాక్టరు. హల్లెలూయా. గాఢ నిద్ర కలుగు చేసి మత్తు ఇచ్చింది ఆయనే, ఎముకలు తీసి కదా. మొట్టమొదటిగా ఎముకల డాక్టర్ ఆయనే, మత్తు ఇంజక్షన్ ఇచ్చింది ఆయనే. హల్లెలూయా. అందరం ఇటువంటి రోగం ఉన్నా సరే ఆయనకి మించిన స్పెషలిస్టులు ఎవరు లేరు. మన ఆలోచనలు నిలబడకపోతేనే మనం పరుగులేస్తాం అంతే. మన ఆలోచనలు కరెక్ట్గా లేకపోతేనే మనం భయపడతా ఉంటాం. నా దేవుడు నాకు ఉన్నాడుగా అనేటువంటి ఆ విశ్వాసం లేకుంటే ఎంత ధైర్యమో, ఎంత బలమో. ఈ మాట చాలా ఇష్టమండి. కుదర రోగం వచ్చిందని ఎంతో మంది చెప్పుకున్నారు, కానీ ముదిమి వచ్చే వరకు, మంచి ముదిమి వచ్చే వరకు ఐశ్వర్య ప్రభావములు కలిగి ఉన్నవాడు దావీదు. హల్లెలూయా. నమ్ము అంతే. నువ్వు స్వస్థపడుకోవచ్చున్నావా అని అడిగినప్పుడు నీ నోటు రావలసిన జవాబు ఒకటే, అవును ప్రభా, అవును ప్రభా. ఒకే ఒక మాట రావాలంతే. యేసు ప్రభు యోహాను వ్యక్తిత్వ యోహాను సువార్త 5వ అధ్యాయంలో, యోహాను సువార్త 5వ అధ్యాయంలో 8వ వచనం, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకున్నారు మరి వారితో చెప్పగా. నీవు లేచి ఎంతకాలం అవుతుంది పడిన స్థితి? 38 ఏళ్ళ కాలం అలవాటు పడిపోయాడు. దానికి అలవాటు పడ్డాడు. ఒక కుక్క ఒకటి ఉంది, వినండి, కుక్క ఒకటి ఉంది, గొలుసు దాన్ని కట్టేశారు. గొలుసు ఇక్కడ నుంచి అంట పొడుగు ఉందనుకో, ఇది బర్ర అక్కడ దాకా వెళ్తాం, బహుభూమి ఆడటం, మళ్ళీ అక్కడ రావటం, బర్రములు అక్కడ దాకా వెళ్తాం, బహుభూమి ఆడటం, మళ్ళీ అక్కడ రావటం.
ఈ కుక్క ఈ గొలుసు ఎక్కడ దాకా వచ్చిందో అక్కడ దాకా వెళ్ళడం, అరవడం, దానికి అలవాటు పడిపోయింది. అలవాటు పడింది. గృహ యజమాని చూసి ఒకరోజు ఆ గొలుసు నొప్పి తీశాడు. గొలుసు నొప్పి తీసినా సరే ఈ కుక్క మాత్రం ఏం చేస్తుంది తెలుసా? అక్కడ దాకా వెళ్దాం, మళ్ళీ వెనక్కి రావడం, అక్కడ దాకా వెళ్దాం. మరి కారణం ఏంటి? అలవాటు పడుతుంది, అలవాటు పడిపోయింది. దేవుని బిడ్డ, ఈ రోజు నాకు విడుదల వచ్చిందే, నన్ను విడిపించాడు కాబట్టి ఇంకో అడుగు ముందుకు వేయగలను. ఆ ఒక్క అడుగు ముందుకేస్తే నేను విడిపించబడ్డా అని కలిగేది నమ్మకం ఆ కుక్కకే. కానీ అడుగు ముందుకే ఇట్లా గొప్ప తీసిన సరే అక్కడ దాకా వెళ్తాం, మళ్ళీ వెనక్కి రావడం, అక్కడ దాకా వెళ్తాం, వెనక్కి రావడం. దేవుని పెట్టారా? ఈ వ్యక్తి అదే స్థితిలో ఉన్నాడు, పడిపోయిన స్థితిలో ఉన్నాడు, లెగవాలనుకోవట్లా, ఎవరో వచ్చి చెప్తారు అనుకుంటున్నాడు. నీకు నీవుగా లేవడం కోసం నువ్వు ప్రయత్నం చేయి. హల్లెలూయా. అందుకు దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు నాకు సహాయం చేయలేదు, నువ్వు నాకు ఇయ్యలేదు, నువ్వు నాకు పెట్టలేదు ఎంతో ఎదుటి వారి మీద ఎప్పుడు చూడద్దు, వేలెత్తి చూపించద్దు. నీవుగా లేవడం కోసం ప్రయత్నం చేయి, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నాకు లేవాలని ఉందయ్యా, నేను ఎక్కలేదు, ఎత్తేను కొండపైకి నాకు ఎక్కాలని, నన్ను ఎక్కించు, నా చేయి పట్టుకో, నువ్వు అడుగు, నా దేవుడిని పట్టుకొని నడిపించేవాడైనా. హల్లెలూయా. యెషయా గ్రంథంలో 58వ అధ్యాయం 9వ వచనం, 58:9. అప్పుడు నువ్వు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నువ్వు మూట పెట్టగా ఆయన ఏమంటాడంట? నేనున్నా. ఇది గుర్తుపెట్టుకో, ఇది నువ్వు గుర్తుపెట్టుకో, నేనున్నాను అంటాడు. అంతే ఆయన, నేనున్నాను. నువ్వు మొరపెడితే ఆ భరోసా నీకు వస్తుంది, నువ్వు మొరపెడితే ఆ వాగ్దానం నువ్వు తాకింది. నువ్వు మొరపెట్టు, నువ్వు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నువ్వు మొరపెట్టగా ఆయన అంటాడు నేనున్నాను. తర్వాత ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నువ్వు మాని. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నువ్వు మాని, ఆశించిన దానిని ఆకలిన వారికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన యెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉండును, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. హల్లెలూయా. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. నువ్వు ఆయన వైపు చూడంతే, నువ్వు చేయవలసింది ఏంటంట? దేవునికి అయిష్టమైన నీలో ఏవైతే ఉన్నావో వాటిని మాను. అంతే, నువ్వు మాని. చెడుదాన్ని బట్టి మాట్లాడితే నువ్వు మాని, నువ్వు మాను. దేవునికి అయిష్టమైన ఏదైతే ఉందో నీలో, దేవుని పెట్టారా ఆయాసకరమైన మార్గం ఏదైతే నీలో ఉందో, దేవుని దుఃఖపరిచే పనులు నీలో ఏవైతే ఉన్నావో వాటిని మాని ఆయన ఇప్పుడు ఆశగా చూడు. నిత్యము నిన్ను నడిపించే దేవుడు ఆయన. హల్లెలూయా. నువ్వు మాను, అది మానకుండా నన్ను నడిపించుకో, నీ చేతులను పట్టుకో అంటే ఎప్పుడో అంత ఆశ పెట్టుకోబా. నువ్వు చర్చికి బైబిల్ తీసుకుని వచ్చేదే జనాలకు కనబడింది. నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నవా లేదా అనేది మాత్రమే దేవునికి కనబడింది, మనిషికి కనబడదు, జనాలకు కనబడదు. దేవుని పెట్టారా? నువ్వు ప్రార్థనకి వెళ్తున్నారా? ఎందుకలా జరుగుతుంది? నువ్వు చర్చికి వచ్చేది మాత్రమే జనాలకు కనబడింది. నీవు మనసు మారిందా మారలేదా, నువ్వు మారేవా మారలేదా అనేది మాత్రమే ఎవరు చూస్తారట? దేవుడు చూస్తాడు. ఏది కనపడాలి? నువ్వు మానినట్టుగా నువ్వు దేవునికి కనపడాలంతే. నువ్వు దాన్నే పట్టుకొని నువ్వు నాకు సహాయం చేయాలి. ఒక సమరయ స్త్రీ ఏం చేసింది? బావి దగ్గర నీళ్లు యేసుప్రభు వారు భోజనం ఏం చేసిందని ఆ కొండ విడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళి జనాలు చెప్పి జనాలందరినీ యేసయ్య దగ్గరికి నడిపించింది. దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఉండి, ఏదైతే ఉందో దేవుని చిత్తానికి విరుద్ధిగా నీ జీవితంలో ఏదైతే ఉందో దానిని నువ్వు విడిచిపెట్టావు. దాన్ని విడిచిపెట్టు అంతే. మరొక మాట వద్దు, మరొక ప్రశ్న వద్దా, నాలో ఏముంది అద్దో. నీకు తెలుసు ఇంటిలో ఏముందో, నీకు తెలుసు, నీ ఆలోచన ఎలాగో నీకు తెలుసు, నీ పనులు ఎలాగో నీకు తెలుసు, అన్ని నీకు తెలుసు కూడా. నాలో ఏముందని ఎప్పుడు కూడా మళ్ళీ
ఒక ఆయన చూద్దాం. విడిచిపెట్టు నీ ఆలోచన, నీ క్రియల, నీ పనుల, ఏవైతే దేవుని చిత్తానికి విరుద్ధంగా నీలో పనిచేస్తా ఉన్నావో వాటిని మాను. దేవుడు నిన్ను నిత్యం నడిపిస్తాడు. దేవుడు నిన్ను నిత్యం, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. 11వ వచనం, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. హల్లెలూయా. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు కట్టిన తోట వలెను ఎప్పుడునూ ఒబుగుచుండు నీటి ఊట వలెను వండినవు. ఎప్పుడంట? దేవుని చిత్తానికి విరుద్ధంగా నీలో ఏవైతే ఉన్నో వాటిని మాని నువ్వు చేయాల్సింది చేసి, నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడునూ ఒబుగుచుండు నీటి ఊట వలెను నీవు ఉంటావు. నీ జీవితము ఎండిపోదు. 10 మందికి దీవెనకరంగా ఉంటుంది, 10 మందికి మార్గదర్శకంగా ఉంటుంది నీ జీవితం. ఆ విధంగా దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు. నీ వెలుగు ప్రకాశం చేసేవాడు ఆయన. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నోట వచ్చే ఒకే ఒక్క మాట ఏం తెలుసా? వినడా? నేనున్నాను అంటాడు. నేనున్నాను. ఎంత చక్కగా ఉన్న మాట చూడండి. దేవుని నోట వచ్చిన మాట. నువ్వు మొరపెట్టావు, దేవుడు అంటాడు నేనున్నాను, నేనున్నాను. హిజ్కియా నువ్వు కన్నీరు విడుచుతా నేను చూసా నీ ప్రార్థనను అంగీకరించా. నీకు 15 ఏళ్ళు ఆయుష్ చెప్పు, ఇక నీకున్న రోగం నేనేమి చేయలేదు. అది మన దేవుని గొప్పతనం. నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువు అంటే ఆ వ్యక్తి అనుమానించినట్టుగా నడిచేవాడు కాదు. దేవుని పెట్టారా? చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం మనం చూస్తున్నాం. 9వ వచనంలో 8-9 వచనం, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువమని వాడు చెప్పగా వెంటనే రియలైజ్ అయిపోయాడు. వెంటనే వాడు స్వస్థత నొంది. ఎప్పుడైతే నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువు అన్నాడో వెంటనే ఆ రోగం పోయింది. నువ్వు నడువు అంటే ఆయన నోట వచ్చిన ఒక మాట నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పితే, ఆ మాట కోసం నువ్వు దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉండాలి. ఎదురు చూస్తూ, ఒక మనిషి కోసం ఎదురు చూస్తాం మనం, ఒక మనిషి కోసం ఎదురు చూస్తాం, ఒక అధికారి కోసం ఎదురు చూస్తాం. అది అయితే అవును గ్యారెంటీ లేదు. మనిషి కోసం ఎదురు చూసి మనము పెద్దలు పెట్టారా అంతకంటే ఎక్కువగా నమ్మదగిన వాడు. ఆయన కోసము, ఆయన నోట వచ్చే ఆ ఒక్క మాట కోసము నువ్వు ఎదురు చూస్తే ఆ ఒక్క మాట నీ జీవితాన్ని మలుపు తిప్పింది. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచు నీ బ్రతికేదను ప్రభు, నాతో నీవు మాట్లాడినచు నీ బ్రతికేదను ప్రభు, నీ బ్రతికేదను ప్రభు. ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడు? నీవు లేచి నీ పరుపెత్తుకున్నాడు. ఆయన మాటలో ఏముంది? స్వస్థత. ఆయన మాటలో ఏముంది? విడుదల. విడుదల. ఆయన మాటలో ఏముంది? బలము. నీ ఎముకలను బలపరచును. పడి ఉన్న ఆ మనిషి ఎముకలు గూడు ఎలా ఉందో ఒక్క మాట మనిషి నిలబెట్టింది. నువ్వు లేచి నడువు. లేచి వెంటనే తన పరుపెత్తుకొని నడిచాడట. హల్లెలూయా. వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచిన. నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. ఎటువంటి స్థితిలో కూడా నీ జీవితంలో అపనమ్మకం రాకుండా చూసుకోవడం చాలు. నా దేవుడు నాకున్నాడని ప్రతి దేవుని బిడ్డలారా నీలో అటువంటి బలమైన విశ్వాసం ఉంటే చాలు. ప్రార్థన చేస్తూ
నువ్వు కన్నీరు కారుస్తూ ఉండు, దేవుని దగ్గర మొరపెడుతూ ఉండు, మూలుగుతూ ఉండు. నీ మూలుగుని వినేవాడైనా, నీ కన్నీరును చూసేవాడైనా. అదే చిన్న బిడ్డ ఏడ్చిన కదా దేవుడు విన్నాడు. ఎవరు బిడ్డవరమ్మా? ఆగరు బిడ్డ, ఆగరు కొడుకు. ఆ చిన్నవాని మొదలు దేవుడు చిన్నవాని కూడా మాట్లాడాడు. ఎవరు వెళ్తారు? సమయాలు ఆయన పిలిచినప్పుడు దేవుడు బిడ్డారా, సమయాలు కూడా గుర్తుపట్ల. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా అంటే దేవుడికి నచ్చిన గుణాలు ఆ అబ్బాయిలో ఉన్నాయి. దేవుడికి నచ్చిన గుణాలు ఆ అబ్బాయిలో ఉన్నాయి. దేవుడు దిగి వచ్చి ఒక చిన్న పిల్లోడితో మాట్లాడుతున్నాడంటే నా రేంజ్ నీ రేంజ్ కాదు అనుకోవచ్చు దేవుడు. ఆ అబ్బాయిలో ఉన్న భక్తి, ఆ అబ్బాయిలో ఉన్న వినయము దేవుడిని అక్కడ తీసుకొని వచ్చేసారు. ఈరోజు అటువంటి ఆ భక్తి, అటువంటి ఆ విశ్వాసము, ఆ వినయము నీలో అంటే నా దేవుడు నిన్ను దర్శించి నేను తాగుతాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మహాపరిశుద్ధుడా, మహింగల తండ్రి, మా గొప్ప దేవా, నీ మితిలేని ప్రేమను బట్టి నాయనా మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగల తండ్రి, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, నిన్న నేడు నిరంతరము యొక్క రీతి ఉన్నవాడు, మార్పు లేని దేవుడు. నా ఎదుకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయనని నాయనా నీ ప్రియ కుమారుని ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ఆదరిస్తూ ఉన్నందుకే నీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం. 38 ఏళ్ళ నుంచి పడి ఉన్న ఒక వ్యక్తిని ప్రభా నువ్వు దర్శించి ఆ వ్యక్తిని నువ్వు స్వస్థపరిచావు. నీ బలపెట్టుకుని నడువు అన్నప్పుడు వెంటనే వాడు స్వస్థత ఉంది, లేచి నడిచినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. నీ మాటలో స్వస్థత ఉంది, నీ మాటలో విడుదల ఉంది నాయన, నీ మాటలో విమోచన ఉంది, నీ మాటలో నాయన బలం ఉంది. అట్టి నీ మాట కోసం ప్రభా మేమందరం ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. దయగలిగి ఇక్కడ ఎవరైతే ప్రభా బలహీనులుగా ఉన్నారో వారిని బలపరచండి, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి, వారి దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని మీరు తాకండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి అవయవం నార్మల్గా పనిచేయను గాక, ప్రతి అవయవం నార్మల్గా పనిచేయను గాక, దేహంలో ఉన్న ప్రతి అవయవం స్వస్థత పొందుకున్నది గాక, ప్రతి అవయవం స్వస్థత పొందుకొనును గాక, స్వస్థత పొందుకొనును గాక. తన వెతుకు వారికి ఫలం దయచేసి గొప్ప దేవుడు నీవు నాయనా. నేను ఎవరైతే ఆ విధంగా నాయన వెతుకుతున్నారో, ఫలం దయచేస్తారో ఎవరైతే నమ్ముతున్నారో అట్టి వారి పట్ల నీ కృపను కుమరించండి. దావీదు ప్రార్థన చేశాడు నాయనా, దావీదు ప్రార్థన చేశాడు, నన్ను స్వస్థపరచు ప్రార్థన చేశాడు. ముదిమి వచ్చే వరకు దావీదుకు ఆయుష్ను పడిపించిన గొప్ప దేవుడు నీవు. ప్రభా నీ బిడ్డలు ప్రభా ఇటువంటి భయంతో ఉన్నారు ప్రభా, ఇటువంటి భయంతో ప్రభా భయపడుతున్నారు, సమస్త మీరు చూస్తున్నారు అయ్యా. వారికి ఉన్న ప్రతి భయం నుంచి అయ్యా మీరు తప్పించండి అయ్యా, అయ్యా మీరు విడిపించండి అయ్యా. దైవ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తప్పించే దేవుడు నీవు, విడిపించే దేవుడు నీవు, ఆదరించే దేవుడు నీవు, ధైర్యపరిచే దేవుడు నీవు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దైవ తండ్రి మీకు వందనాలు ప్రభా. ప్రభా నయం కాని వ్యాధి అని ప్రభా ఇది నా జీవితకాలం అంతా ఉంటుందని ఎవరైతే అనుకుంటూ భయపడుతున్నారు అట్టి వారిలో నేనున్నానని విశ్వాసం మీరు కలిగించండి అయ్యా. ఆ విధంగా వాళ్ళ ప్రతి ఒక్కరు ప్రభా ప్రార్థన చేస్తూ ప్రభా ఆయన మీ నోటి నుంచి వచ్చే ఆ యొక్క మాటను ప్రభా సుధరించుకుని ప్రభా స్వాధీనపరుచుకునే వారుగా ఉంటానికి మీరు సహాయం చేయండి. మీ కృప అనుగ్రహించండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ సాక్షిగా వాడుకోమని కావలసిన కృప అనుగ్రహించను యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.